పట్టు ప్రోత్సాహంపై మాట తప్పిన జగన్ రైతులకు బకాయిలు చెల్లించని దుస్థితి. 8 రోజులు సమ్మె చేసినా పట్టించుకుని సర్కార్ అంటే ప్రభుత్వం కిలో పట్టుగోళ్లకు ఇచ్చే ₹50 ప్రోత్సాహాన్ని చంద్రబాబు సకాలంలో ఇవ్వడం లేదు. 4 కోట్ల బకాయిలున్నా ఆయనకు రైతులపై చిత్తశుద్ధి లేదు. వైకాపా అధికారంలోకి వస్తే బకాయిలు ఉండవు, రైతులకు ఇచ్చే ప్రోత్సాహక సొమ్మును పెంచుతామంటూ శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో 2019 ఎన్నికల ప్రచార సందర్భంలో ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చే ప్రోత్సాహకం మాట దేవుడెరుగు. బకాయిలకే దిక్కు లేకుండా పోయింది. ప్రస్తుతం బకాయిలు 60 కోట్లకు చేరే. సీఎంను కలిసి తమ సమస్యలు వివరిస్తామని రైతు సంఘ నాయకులు ప్రభుత్వ సలహాదారు కలిసేందుకు 12 సార్లు ప్రయత్నించి అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో విసిగిపోయిన రైతులు పట్టుగోళ్ల విక్రయ మార్కెట్లను మూసేసి సమ్మెకు దిగారు. 8 రోజులు గడిచిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతు సంఘాల నాయకులు తిరిగి మార్కెట్లను తెరవాలన్న యోచనలో ఉన్నారు. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాలో చిన్న సన్నకారు రైతులు సుమారు 2 లక్షల ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారు. దాదాపు 3 లక్షల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడ్డాయి. పట్టుగోళ్లను రీలింగ్ చేసి దారం తీసేందుకు 300 రీలింగ్ డైయింగ్ యూనిట్లోనే తీసిన దారంతో వస్త్రాలు చేసే చేనేత మరమగ్గాలో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇంతటి కీలకమైన రంగాన్ని జగన్ సర్కార్ విస్మరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అక్కడ హిందూపురంలో ఇది రెచ్చగొట్టింది, వాళ్ళు పట్టించుకోలేదు ప్రభుత్వం. ఇక దాని మీదన ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే తెరుస్తున్నారు. మిగతా వాళ్ళు వీళ్ళ కోసం ఆపేయలేరు కదా. హిందూపురంలో బాలకృష్ణ కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఖచ్చితంగా ఇక్కడ ₹50 దాన్ని పెంచుతామన్నటువంటి పెంచారా లేదా అన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ పోతే మంత్రి పెద్దిరెడ్డికి చేదు అనుభవం. 2 పర్యాయాలు అడ్డుకున్న సొంత పార్టీ నేతలు 20 కోట్ల నీటి బిల్లులు చెల్లించాలని డిమాండ్. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా వీకోట మండలంలో చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతలే 2 పర్యాయాలు కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి తమ సమస్యను వినవిస్తున్నా పట్టించుకోవడం లేదని, అందుకే కాన్వాయ్ని అడ్డుకున్నట్టు వైకాపా నేతలు వెల్లడించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం కుప్పం పర్యటన నిమిత్తం వీకోట మీదుగా వెళ్తున్నారు. ఈ విషయం తెలిసి గతంలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించిన వైకాపా నేతలు స్థానిక అంబేద్కర్ సర్కిల్లో మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారు. దీంతో మంత్రి తిరుగు ప్రయాణంలో సమస్య పరిశీలిస్తామని చెప్పారు. వీకోట, బైరెడ్డిపల్లె, శాంతిపురం తదితర మండలాలకు చెందిన నీటి సరఫరాదారులు మండల పరిధిలోని దానయ్య గారిపల్లె టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. విషయం గుర్తించిన వీకోట పోలీసులు వాళ్ళని అడ్డుకు తప్పుకోవాలని సూచించారు. ఈ క్రమంలో పోలీసులకు బాధితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కుప్పం పర్యటన ముగించుకుని మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో వెళ్తున్న మంత్రి కాన్వాయ్ని మరోసారి బాధితులు అడ్డుకున్నారు. వినతి పత్రాన్ని అందజేశారు. నీటి సరఫరా బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలని, ఇందులో తమ తప్పేముందని మంత్రి బాధితులకు ఎదురు ప్రశ్న వేసి వెళ్ళిపోయారు. సమస్య పరిష్కరించారు.